ఎస్సీల మత మార్పిడి అనంతరం హక్కుల అంశంపై సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కీలకమైన స్పష్టత ఇచ్చింది. కోర్టు ప్రకారం హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తుందని, ఇతర మతాల్లోకి మారిన వ్యక్తులు తమ ఎస్సీ హోదాను కోల్పోతారని తేల్చింది. దీంతో రాజ్యాంగబద్ధంగా లభించే రిజర్వేషన్లు మాత్రమే కాకుండా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఉన్న ప్రత్యేక రక్షణలు కూడా వారికి అందవని కోర్టు పేర్కొంది. ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం ద్వారా మత మార్పిడి జరిగిన వెంటనే ఎస్సీ హోదా అమల్లో ఉండదనే అంశంపై ఒక క్లియర్ లైన్ డ్రా చేసినట్లయింది. ఈ తీర్పు సామాజిక న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయం గ్రౌండ్ లెవెల్లో అమలు ఎలా జరుగుతోందనేది అసలు ప్రశ్నగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది మతం మార్చుకున్నప్పటికీ ఆధార్, రేషన్ కార్డు, కుల ధృవపత్రాలు వంటి అధికారిక పత్రాల్లో తమ పాత వివరాలనే కొనసాగిస్తున్నారు. దీంతో అర్హత లేకపోయినా రిజర్వేషన్లు లేదా ఇతర ప్రయోజనాలు పొందుతున్న కేసులు బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ తీర్పు నేపథ్యంలో డేటా వెరిఫికేషన్ను కఠినతరం చేసే అవకాశం ఉండగా భవిష్యత్తులో మత మార్పిడి మరియు కుల హోదా మధ్య సంబంధంపై మరింత కఠిన నియంత్రణలు రావచ్చు. మొత్తం మీద సుప్రీంకోర్టు తీర్పు ఒక స్పష్టమైన మార్గదర్శకాన్ని ఇచ్చినా దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందో, అమలు ఎలా జరుగుతుందో రాబోయే రోజుల్లోనే స్పష్టమవుతుంది.